రేపింట్లో వరలక్ష్మి వ్రతం ఉంది. పిచ్చి పిచ్చి చీరలు పంపకుండా సెలెక్టివ్గా మంచివి కాస్ట్లీవి పంపండి. ఉంటాను. అత్తయ్యగారు కాఫీ. ఆగు. ఏంటి వెళ్ళిపోతున్నావు? కాఫీ ఇచ్చేసాను కదా అత్తయ్యగారు, వేరే పని చూసుకుందామని వెళ్తున్నాను. తల్లిదండ్రులు పద్ధతులు నేర్పించకపోతే ఇలాగే ఏడుస్తుంది. ఇప్పుడు మధ్యలో వాళ్ళెందుకు అత్తయ్యగారు? ఏంటే నీ వాళ్ళనన్నానని రోషం పొడుచుకొచ్చిందా? అంత రోషం ఉన్నదానివి సరిగ్గా పనులు చెయ్యాలి. ఇప్పుడు నేనే తప్పు చేశాను అత్తయ్యగారు. కాఫీ అడిగారు, ఇచ్చి వెళ్తున్నాను, అంతేగా. అలా వెళ్ళడమే తప్పు అని అంటున్నాను. నిలబడి ఇంకేమైనా కావాలా, నేను వెళ్ళొచ్చా అని అడగాలి. ఇంకేమైనా కావాలా? నేను వెళ్ళొచ్చా అత్తయ్యగారు? ఏంటి వెటకారమా? ఇదెక్కడి కూడా అత్తయ్యగారు, మీరే చెప్తారు, ఆ పని చేస్తే తిడతారు. ఇక్కడే పడుంటానని బోడి పంతం పట్టినప్పుడు తిట్టినా పడుండాలి. ఇప్పుడు మీకేం కావాలి అత్తయ్యగారు? రేపు వరలక్ష్మి వ్రతం తెలుసు. చెప్పేది పూర్తిగా వినవా? చెప్పండి. శ్రావ్య ఎత్తాల్సిన బోనం నువ్వెత్తు. నాకు నేనుగా కాదు, మీరే ఎత్తించారు. సత్యనారాయణ స్వామి వ్రతానికి పీటల మీద రాజీవ్ పక్కన నువ్వే కూర్చున్నావు. అది కూడా మీరు చెప్తేనే చేశాను. తలతిక్క సమాధానాలాపి నేను చెప్పేది పూర్తిగా విను. శ్రావ్య చెయ్యాల్సిన పూజలు నువ్వు చేశావు కాబట్టి రేపు వరలక్ష్మి వ్రతం కూడా నువ్వే చెయ్యాలని ఆశపడుతున్నావేమో. ఆ పూజ రేపు శ్రావ్యతో దగ్గరుండి మరీ నేను చేయిస్తాను. పిచ్చి పిచ్చి కోరికలు మనసులో పెట్టుకోకు. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అంటే సిరి సంపదలు పొందడానికి మాత్రమే కాదు, భర్త ఆయుష్ పెరగడానికి, భర్తతో అన్యోన్యంగా కలిసి కాపురం చేయడానికి చేసే పూజ.